సో బార్డర్ 2 మూవీ ఇప్పుడే చూసొచ్చాను. సినిమా మీకు నచ్చినా నచ్చకపోయినా సినిమా మిమ్మల్ని రన్ టైమ్ తో సాగొడుతుంది. 3 గంటల 20 నిమిషాల సినిమా బాగుందా బాలే అంటే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. సినిమా ఏం చెప్దాం నాకు అర్థం కావట్లే. సినిమాలో 100 గ్రాముల మంచి కాంటెంట్ ఉంటే కిలో క్రింజ్ ఉంటుంది, అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు. ఇదేదో బాగుందిరా అనిపిస్తా ఉంటది. వెంటనే వచ్చేసి దాన్ని సాగదీసి దరిద్రమైన డైలాగ్స్ పెట్టి కంపు చేస్తాడు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో పాజిటివ్ ఎలిమెంట్స్ ఏవే ఉన్నాయో మాట్లాడుస్తున్నాం. సినిమాలో ఫస్ట్ పాజిటివ్ ఎలిమెంట్ ఏంటంటే నేను అనుకున్నంత దారుణంగా అయితే లేదు సినిమా. దట్ ఈస్ అ పాజిటివ్ ఎలిమెంట్. అమ్మో నేనైతే మాత్రం ఇది దారుణంగా ఉంటుంది అనుకున్నా. పర్లేదు, కొన్ని ఎలిమెంట్స్ మంచిగా అనిపించినాయి. ఓకే, వరుణ్ ధావన్ క్యారెక్టర్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది, దాన్ని బాగా చూపి కొంచెం క్యూట్ గా బాగుంది అనిపించింది. మన దిల్జిత్ దోసాంజ్ లవ్ స్టోరీ కూడా చిన్నగా ఉంటుంది, అది కూడా బాగుంది. సెకండ్ హాఫ్ లో 2 ఎమోషనల్ సీక్వెన్సెస్ బాగుంటాయి. దీంట్లో కూడా లెటర్ సీన్ ఉంది, ఆ లెటర్ సీన్ కూడా బాగా పోర్ట్రే చేశారు. ఓకే, అక్కడ వరకు బాగుంది అనిపించింది. ఇంకేం బాగున్నాయిరా అంటే మన ఎమోషన్ ని బాగా రేకెత్తిచ్చే కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, అంతే. అంతకంటే ఇంకేమి చెప్పలేకపోతున్నా. టెక్నికల్ గా ఈ సినిమా దరిద్రంగా ఉంది భయ్య. ఐల్ బి వెరీ ఆనెస్ట్. సినిమాటోగ్రఫీ, లైటింగ్, వీళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారో తెలియదు కానీ 200 కోట్లు ఎంత పెట్టారో తెలీదు. అస్సలు బాగాలేదు. సినిమాలో ఉన్నదే గింత యాక్షన్ సీక్వెన్స్, ఇంకా బూతులు మాట్లాడతారు అనొద్దు అని మనకు ఉన్నదే డాష్ అంత యాక్షన్ సీక్వెన్స్. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, ఆ సీజీ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, ఏంది ఇస్తున్నారు అనే ఫీలింగ్ వస్తా ఉంటది. 3 గంటల 20 నిమిషాల సినిమాలో గట్టి కొడితే ఒక 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. మిగతా అదంతా డైలాగులు సౌతానే పోతాడు భయ్య. అసలు ఏ పోతుంది మొత్తానికే. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్యారెక్టర్స్ చెప్తా ఉంటాడు. ఆ క్యారెక్టర్స్ కొంచెం ఒక మంచి మూమెంట్ పడుతుంది, అది అక్కడ ఆపేస్తే మంచిగా ఉంటది. లే సాగదీస్తా నీ సినిమా అనుకున్నావా? కాదు థియేటర్ లో చూడాల్సిన సీరియల్ ఇది అన్నట్టుగా నడుస్తూ ఉంటది. నువ్వు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని 3 విభాగాల్లో 3 ఫ్రెండ్స్ ని పెట్టుకొని 3 మెయిన్ క్యారెక్టర్స్ పెట్టుకొని వాళ్ళకి సపరేట్ బ్యాక్ స్టోరీలు రాసి వాళ్ళకి సపరేట్ ఎమోషనల్ సీన్స్ పెట్టి వాళ్ళకి సపరేట్ గా మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్ పెట్టి వాళ్ళని సపరేట్ గా మళ్ళీ ఎందుకు పెట్టడం రా? బార్డర్ 1 మూవీ లెక్కలే వీళ్ళందరినీ కలిసి ఒకటే బెటాలియన్ లో పడేసి వీళ్ళందరికీ సపరేట్ బ్యాక్ స్టోరీస్ అక్కడనే చూపించుంటే వాళ్ళందరూ ఒక కంపెనీగా బాగున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ మధ్యలో యూనిటీ కనబడుతుంది మనకి. అండ్ ఆల్సో ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడొక టీము, అక్కడో టీము, వీళ్ళందరికి సపరేట్ బ్యాక్ స్టోరీలు, వాళ్ళకి సపరేట్ లవ్ స్టోరీలు, వాళ్ళకి సపరేట్ సాంగ్లు, వీళ్ళందరికి కలిపి ఇంకొక సాంగ్, దీని తర్వాత మళ్ళీ ఇంకో యాక్షన్ సీక్వెన్స్, తర్వాత అందరూ చచ్చిపోయి అమ్మా అయిపోతుంది భయ్యా. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే కదలనే కదలదు. సినిమా స్టార్ట్ అయినా 10 నిమిషాలకి యాక్షన్ సీక్వెన్స్ పడింది, అక్కడ ఆగిపోతుంది సినిమా. అక్కడ నుంచి ఇంటర్వెల్ కి ఇంకో 2 నిమిషాల ముందు హిందుస్థాన్ మేరీ జాన్ అని పాట వస్తుంది, అక్కడ కథం మళ్ళీ ఇంటర్వెల్ మధ్యాంతరం. ఈ రెండింటి మధ్యలో ఎంత ఫ్లఫ్ ఉంటదంటే నా వల్ల కాలేదు బ్రో. అమ్మ కానీరా బాబు, ఇంత దారుణంగా ఉంది ఇంద్రా అని. పోనీరా బాబు ఏదో చూస్తున్నా కదా కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం వీళ్ళ క్రింజ్ డైలాగులు ఉంటాయి. 1, 2 ఓకే కరెక్టే. నాకు భారత్ మాత అంటే చాలా ప్రేమ ఉంటది. నా దేశాన్ని ఎవడైనా ఏమైనా చేయాలనుకుంటే నాకు కూడా కోపం వస్తూ ఉంటది. నేను గర్వంగా నేను చెప్పాలనుకుంటా, కరెక్టే. దాని గురించి 2-3 డైలాగులే, పోనీ 3-4 డైలాగులే, పోనీ 10 వందల డైలాగులు వస్తూనే ఉంటాయి. అట్లాంటి పోనీ ఒకరు చెప్తున్నారు, ఇద్దరు చెప్తున్నారు కదా, అందరు అట్లే మాట్లాడుతూ ఉంటారు. ఒరే ఒక సర్టన్ పాయింట్ తర్వాత అది చాలా సాచురేటెడ్ అనిపిస్తూ ఉంటది. మన వల్ల కాదు, ఇంకా బ్రెయిన్ రోడ్ కొడుతుంది అదంతా లిటరల్ గా. సినిమా మొత్తం అది జరుగుతూ ఉంటది. పోయేదే సినిమా స్లోగా పోతా ఉంటది. వీళ్ళ మధ్యలో వీళ్ళ డైలాగ్స్, వీళ్ళ పర్ఫార్మెన్స్, మధ్యలో సాంగ్స్ నా వల్ల కాలే. సీరియస్లీ మంచి ఎలిమెంట్స్ పక్కా ఉన్నాయి. నేను చెప్తాను కదా కొన్ని ఎలిమెంట్స్ చాలా మంచి అనిపించినాయి, బట్ స్టిల్ వాటిని సాగొట్టిరు భయ్య. నిజంగా అసలు ఇంత సాగొట్టిరంటే నా వల్ల కాలేదు. ఇవన్నీ పక్క పెట్టుకున్నా కానీ లెట్స్ టాక్ అబౌట్ ది యాక్షన్ సీక్వెన్సెస్, క్లైమాక్స్. బార్డర్ 1 చూస్తే తెలిసిపోతూ ఉంటుంది క్లైమాక్స్ ఎలా ఉంటుందో. అలానే ఉంటుంది ఒక రకంగా, ఎగ్జాక్ట్లీ అలానే లేపుదాం ట్రై చేశారు, విచ్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ మూవ్. ఎందుకంటే 28 ఏళ్ళ ముందు వచ్చిన సినిమా, ఇది ఇప్పుడు వచ్చింది. చాలా చేంజెస్ కావాలి, ఏమీ చేంజెస్ చేయలేదు, పక్క పెట్టేద్దాం. ఖచ్చితంగా కొంతమంది చచ్చిపోతారు. నేను చచ్చిపోతా అని చెప్పేసి కాంట్రాక్ట్ లో రాయించుకున్నట్టు ఉంటుంది. లిటరల్ గా ప్రిడిక్ట్ చేయగలుగుతావు, వీడు వస్తాడు, వీడు బతుకుతాడు, వీడు పోతాడు అని చెప్పేసి. అట్లే ఉంటుంది భయ్య సినిమా మొత్తంలో. లిటరల్ గా లా ఆఫ్ కన్వీనియన్స్ కి అమ్మ మొగుడు రేంజ్ లో ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్. వీళ్ళు విసిరినప్పుడేమో గ్రానైడ్లు వేలిపోతాయి తొందరగా, వీళ్ళ మీదకి గ్రానైడ్ లో పడ్డ మాత్రం మంచిగా నీట్ గా అన్నా నువ్వు పక్క జరగన్నా, నువ్వు పక్క జరిగితేనే నేను బేల్తా అన్నట్టు గ్రానైడ్ ఆగినట్టు ఉంటది. ఏంది ఇవన్నీ పక్క పెట్టుకున్నా గానీ మన సన్నీ డియోల్ గారి పర్ఫార్మెన్స్, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్, ఆయనకు పెట్టిన సీక్వెన్సెస్ చూస్తుంటే మాత్రం వాంతి రివర్స్ లో వస్తా ఉంటది. ఆయన సైలెంట్ గా నార్మల్ డైలాగ్స్ చెప్పినప్పుడల్లా సినిమా మంచి అనిపిస్తుంది. ఆయన రావడం స్టార్ట్ చేస్తాడు, అయ్యా ఆపయ్యా అనుకుంటాం. ఇదంతా పక్క పెట్టినా కానీ ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి భయ్యా. క్లైమాక్స్ ఈ పాటికి నేను 20 సార్లు చచ్చిపోయి ఉంటాడు. గన్ను నెత్తి దాకా పెట్టుకుంటారు. లిటరల్ గా చంపే దగ్గర వాడు పాకిస్తాన్ వాడు వచ్చేసి హిహి అనుకుంటే అడ్డమైన డైలాగ్స్ అవుతా ఉంటాడు. గన్ను తల దగ్గర పెట్టిన తర్వాత కాల్చురా, ఎందుకు పెడుతున్నారా వై, పోయి వాని దగ్గరనే ఎందుకు మాట్లాడాలరా ఇవన్నీ అనుకున్న వరుణ్ ధవన్ క్యారెక్టర్ కూడా అట్లే ఉంటుంది లాస్ట్ మినిట్ లో. అన్నా ఎందుకు అసలు అవసరమే లేదు అక్కడ. అన్నవసరంగా ఆగి, ఓ వీళ్ళు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను ఆగుతా, నాకు ఆల్రెడీ గెలిచేసినాం
కాబట్టి నేను ఇక్కడ ఆగి నేను డైలాగ్ చదువుతా. ఎందుకు చదువుతున్నావురా, లిటరల్ నాకు అర్థమైతలేదు, ఎందుకురా ఇదంతా అంటున్నావు, ఆల్రెడీ బార్డర్ చూసినావు కదా, ఇట్లే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా అంటే కాదు. బార్డర్ మూవీలో ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. మిలిటరీ పర్సనల్ ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళ హైరార్కీ ఎలా ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక మీనింగ్ ఉంటుంది, వాడు ఉండడానికి ఒక రీజన్ ఉంటుంది. దాంట్లో డైలాగ్స్ అండ్ ఆల్సో ఎమోషన్స్ కొంచెం హైలో ఉన్నా గానీ బేసిక్ కోర్ స్టోరీలో హార్ట్ ఉంటుంది, దాని పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. దీంట్లో లిటరల్ గా దాంట్లో ఏవేవైతే వర్కౌట్ కావో ఈ పర్టికులర్ టైంలో వాటన్నిటిని తీసుకొచ్చి మేక్ ఇట్ డబుల్ మేక్ ఇట్ ట్రిపుల్ తీసినట్టు ఉంటుంది. మంచి సీన్స్ ఉన్నాయి, మంచి సీన్స్ ప్రతి సినిమాలో ఉంటాయి. వాటిని ఏ రేంజ్ లో అవుట్ చేసినాయి అంటే బ్యాడ్, నా వాళ్ళైతే సచన కాలేదు. మ్యూజిక్ బాగుంది అనిపించింది, ఎందుకంటే లైక్ ఆబ్వియస్లీ బార్డర్ 1 లేపేశారు, ఆబ్వియస్లీ అలా ఉంది. అండ్ ఆల్సో సందేశే ఆతే సాంగ్ వచ్చింది, అది కూడా బాగుంది అనిపించింది. బట్ స్టిల్ చచ్చిపోయినా, నా వాళ్ళైతే కాలేదు. ఎమోషన్ సీన్స్ కొన్ని వర్కౌట్ అయినాయి, క్లైమాక్స్ లో కొన్ని నడుస్తూ ఉంటాయి, ఇంద్రా అని ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ పక్క పెట్టుకున్నా కానీ పర్ఫార్మెన్సెస్ వైజ్ గా సన్నీ డియోల్ బీయింగ్ అ సన్నీ డియోల్, హీ డిడ్ లైక్ సన్నీ డియోల్, అంతకంటే ఇంకేం చెప్పలేము. వరుణ్ ధవన్ వాజ్ ఏమో భయ్యా, నాకు అసలు రేంజ్ అనిపించలేదు, ఏదేదో జరుగుతుంది, సైలెంట్ గా సటిల్ చేసినప్పుడు మంచి అనిపించింది సినిమాలో. ఆయనకి ఇచ్చేటన్ని క్లీసే డైలాగ్స్ ఉంటా ఉంటాయి, ఆయన చాలా కన్విక్షన్ తో చెప్పినట్టు ఉంటా ఉంటుంది, నాకు కామెడీ అనిపించింది. ఆహన్ శెట్టి పర్ఫార్మెన్స్ అసలు రాదు, ఆయనకి యాక్టింగ్ రాదు. సునీల్ శెట్టి వాళ్ళ కొడుకని తీసుకున్నట్టు అనిపించింది తప్ప ఏమీ లేదు, అసలు ఒక ఫేస్ మీద ఒక ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళకలేదు. వీళ్ళందరిలో బాగుంది అనిపించింది అంటే మాత్రం దిల్జిత్ దోసాంజే, ఎందుకంటే కొంచెం ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన పర్ఫార్మెన్స్ కూడా అలా ఉంటుంది, బాగా చేసి అనిపించింది. మిగతా అంతా నావలైతే కాలేదు. 200 కోట్లు పెట్టారంటే సినిమాకి దండం పెడతా. ముఖ్యంగా దురంధర్ తర్వాత ఇంకేది చూసినా కానీ ఎందుకురా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అంటూ. మనకి ఎంత దేశభక్తి ఉన్నా కానీ ముఖం మీద అరుస్తూ పలికితే ఇంకా కొడుతుంది, నాకు నావలే కాలేదు. సో మీరు చూసారా, చూడాలనుకున్నాను కింద కామెంట్స్ లో చెప్పండి. బార్డర్ డౌన్ రైట్ బ్యాడ్ ఉన్నా పర్లేకపోయేది, కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని చెడగొట్టి చూసినా నాకు అక్కడికి కోపం వస్తుంది అన్నట్టు, అది పాయింట్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్ బై.